ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సినీ నిర్మాతలు, డైరెక్టర్లు, నటులు ఓటింగ్లో పాల్గొన్నారు. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, ఆర్ నారాయణమూర్తి, పోసాని సహా చాలామంది ప్రముఖులు ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా పోటీలో నిర్మాతలు దగ్గుబాటి రమేష్, దగ్గుబాటి సురేష్ బాబు, దిల్ రాజు, అలాగే మైత్రి రవి, నాగవంశీ, స్వప్నదత్, అలాగే వైవిఎస్ చౌదరి, సి కళ్యాణ్ ఉన్నారు. రైట్, ఎన్నికలు అలాగే ఫలితాల ఈ కౌంటింగ్ ప్రక్రియ వీటన్నిటిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయికిరణ్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఇస్తారు. సాయికిరణ్, చెప్పండి. సో ఎలా జరిగింది ఎన్నికల పోలింగ్, ఎలా జరుగుతోంది అనే ఫలితాలు, అంటే పోలింగ్ కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది మరి కాసేపట్లోనే అప్డేట్ అందుతోంది. సో ఎలా ఉంది, అంటే చివరిసారి జరిగిన ఎన్నికలకి ఇప్పటికీ ఎలాంటి తేడా గమనిస్తున్నారు? ఎలాంటి ప్రముఖులు అక్కడికి వచ్చారు ఓటింగ్లో పాల్గొనడానికి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ఫిలిం ఛాంబర్ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. సో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది పోలింగ్. కాసేపు క్రితం అంటే 1 గంటకు పోలింగ్ సమయం ముగిసింది. అయితే ఎవరైతే లోపల ఉన్నారో వారికి ఇంకా అవకాశం ఉంటుంది ఓటు హక్కు వేయడానికి. చివరగా ఇందాకనే హీరో నాని అలాగే సందీప్ కిషన్ కూడా ఇక్కడ లోపలికి వెళ్ళిన పరిస్థితి ఓటు వేయడానికి. అంటే నిర్మాతలుగా ఉన్నటువంటి వాళ్ళు, అంటే మొత్తం ఇది నిర్మాతలకు సంబంధించినటువంటి ఎలక్షన్. ఇందులో నిర్మాతల సంఘంకి సంబంధించి అలాగే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్, స్టూడియో నిర్మాత, సో మొత్తం ఈ 4 సెక్టార్లకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో పాల్గొంటారు. సో ఇందులో 42 మంది 40 ఈసీ మెంబర్లుగా ఎన్నుకుంటారు. వాళ్ళు మళ్ళీ ఆ కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, మొత్తం ఈసీ మెంబర్స్ అందరినీ కూడా ఎన్నుకుంటారు. సో అయితే ఈసారి అధ్యక్ష రేసులో మొత్తంగా అంటే 2 ప్యానెల్స్ మధ్య పోటాపోటీ నడుస్తుంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ అనేటువంటిది ఒకటి, అగ్ర నిర్మాతలంతా కూడా ఉన్నారు. మరోవైపు మన ప్యానెల్ అని చెప్పి చిన్న నిర్మాతలు, అంటే బడా నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతలు అనేటువంటి ఒక పోటీ కూడా, ప్రచారం కూడా అదే విధంగా సాగింది. బడా నిర్మాతలంతా కూడా సినిమా ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకుని చిన్న సినిమాలను, చిన్న నిర్మాతలను బతకనివ్వట్లేదు అని చెప్పి వీళ్ళంతా కూడా ప్రచారం చేసుకున్నారు. కానీ బడా నిర్మాతలు అంటే దిల్ రాజు, అల్లు అరవింద్, అలాగే సురేష్ బాబు, వీళ్ళంతా కూడా ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. వాళ్ళంతా కూడా, సురేష్ బాబు కూడా ఈసారి అధ్యక్ష రేసులో ఉన్నారు. సో వాళ్ళంతా కూడా సినిమా ఇండస్ట్రీ అంటే యాక్టివ్ నిర్మాతలుగా ఉన్న వాళ్ళము, మేమంతా కూడా పోటీ చేసి మేము గెలిస్తేనే ప్రజెంట్ ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా తీరుస్తాము, మాకే తెలుస్తుంది కదా ఆ బాధలన్నింటి అనేటువంటిది ప్రోగ్రెసివ్ నిర్మాతల తరపున ఆ ప్యానెల్ అంతా కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. ముఖ్యంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి చూస్తే అటు సురేష్ బాబు, దిల్ రాజు, ఎవరైతే సితారా వంశీ, స్వప్నదత్, సో ఇట్లాంటి వాళ్ళంతా అగ్ర నిర్మాతలంతా, మైత్రి రవి, అగ్ర నిర్మాతలంతా కూడా పోటీలో ఉన్నారు ఈసారి ఈసీ మెంబర్లుగా కూడా. సో మొత్తం వీళ్ళంతా కూడా సురేష్ బాబును అధ్యక్ష రేస్లో ముందు చూపిస్తూ వచ్చారు. సో మరి పోలింగ్ సమయం ముగిసింది, కౌంటింగ్ 2 గంటలకు స్టార్ట్ కాబోతుంది. మరి ఎవరు గెలుస్తారు, అగ్ర నిర్మాతల లేకపోతే చిన్న నిర్మాతల, ఎవరు గెలుస్తారు అనేటువంటి టెన్షన్ కూడా కనిపిస్తుంది. అయితే మరి అగ్ర నిర్మాతల ప్యానెల్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి మరి మన ప్యానెల్ మెంబర్స్కి ఉందనుకోవచ్చా? ఎలాంటి మూడ్ కనిపిస్తుంది అక్కడ? ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. సో అగ్ర నిర్మాతలు అంటే వాళ్ళు ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకున్నారా లేదా అనేది పక్కన ఉంచితే అది మాత్రం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది ఆ ప్రచారం. మరి ఇలాంటి సందర్భంలో జరుగుతున్న ఎన్నికలను ఏ రకంగా చూడాలి? సో ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ఫలితాలు? రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి ఈ ఫిలిం ఛాంబర్ ఎన్నికలు కూడా. అయితే బయటకు ఈ చిన్న నిర్మాతలంతా కూడా చేస్తున్నటువంటి ప్రచారం బడా ప్రొడ్యూసర్స్ వర్సెస్ చిన్న నిర్మాతలు. సో ఈ ప్రచారం చేస్తున్నారు. అందరూ బడా నిర్మాతలంతా ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకున్నటువంటి వీళ్ళు ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యంగా ఓటింగ్లో ఎవరు పాల్గొంటున్నారు అనేటువంటిది చూస్తే స్టూడియోకి సంబంధించినటువంటి సెక్టారు, ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అంటే ముఖ్యంగా సినిమాను నిర్మించిన తర్వాత సినిమా హాల్ తీసుకెళ్లే వరకు డిస్ట్రిబ్యూటర్స్, ఆ సినిమాను ప్రొజెక్ట్ చేసేటువంటిది ఎగ్జిబిటర్స్. వీళ్ళందరికీ కూడా బడా నిర్మాతల అవసరం ఉంటుంది. సో వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. ఇప్పుడు మైత్రి రవి కావచ్చు, దిల్ రాజు, సురేష్ బాబు, సితారా వంశీ, స్వప్నదత్, ఇలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. సో వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వీళ్ళందరితో కూడా రెగ్యులర్గా టచ్లో ఉంటారు. వీళ్ళది నిర్మించినటువంటి చిత్రాలను వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది, వాళ్ళు సంపాదించుకోవాల్సి ఉంటుంది. సో డే టు డే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు సమస్యలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు మధ్యలో ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ తేల్చాల్సింది దిల్ రాజు. ఇప్పుడు ఎఫ్డీసీ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. సో మేమే కాబట్టి సో మాకే తెలుస్తుంది సమస్యలంతా అనేటువంటిది వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. సో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి సురేష్ బాబు అధ్యక్ష రేసులో నిలబెట్టి బ్యాక్ సపోర్ట్గా దిల్ రాజు, అల్లు అరవింద్, సో ఇట్లా బడా ప్రొడ్యూసర్స్ అంతా కూడా ఉన్నారు ఒక ప్యానెల్ వైపు. సో మళ్ళీ ఖచ్చితంగా మేమే గెలుస్తాము. చిన్న నిర్మాతలు అంటే వీళ్ళంతా ఎప్పుడో 20 ఏళ్ల కింద తీశారు. సి కళ్యాణ్ వీళ్ళంతా ఎప్పుడో 20 ఏళ్ల కింద సినిమాలు తీశారు. వాళ్ళకి ఇప్పుడు ఏం తెలుసు సమస్యలు అనేది వీళ్ళు ప్రచారం చేస్తారు కాబట్టి సో మరి మొగ్గంతా కూడా ఇటువైపే కనిపిస్తుంది. All right, Saikran, thanks for the inputs.